హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఈరోజు మనం మన ఛానల్లో ఒరిగలతో ఉప్మా ఎలా తయారు చేసుకునే విధానాన్ని మనం చూడబోతున్నాం. సో ఇందుకోసం నేను తీసుకున్నాను అండ్ తాలింపు గింజలు, ఆనియన్స్, క్యారెట్ అండ్ అల్లం, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కొత్తిమీర. సో నేను ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసి పెట్టుకున్నానండి. సో దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో పెద్దగా ఎక్కువ ఆయిల్గానే పడదండి. ఆయిల్ వేసుకొని మన ఆ పోపు వేసుకునేవి అవి ఉంటాయి కదండి. అంటే నేను ఇక్కడ ఆవాలు, మినపప్పు మాత్రమే తీసుకున్నాను. సో అవి చిటపట్లాడాయి. సో ఇందులో నేను కొద్దిగా ఆనియన్స్ అవి వేసేస్తున్నాను. ఆనియన్స్ అండ్ క్యారెట్ కానీ వేసేసి ఇదే ఆయిల్లో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి కానీ వేసేస్తున్నాను. సో మీరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అల్లం, పచ్చిమిర్చికాయ వేసేసుకొని సో మొత్తం ఒకసారిగా కలిపేసేసుకున్నాం ఈ ఆయిల్లో. సో కొద్దిగా నా గొంతు కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందండి. సో అందుకని నా గొంతు బాగాలేదు. సో సారీ ఫర్ దట్. సో ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సో ఆ కొద్దిగా క్యారెట్ బాగా కొద్దిగా ఉడకడానికండి, దానికోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, చాలా కొద్దిగా. సో ఇదంతా కొద్దిగా క్యారెట్ ఉడికేంత వరకే ఇది, ఓకేనా. సో ఒక లిడ్ పెట్టేసుకున్నాం మనం, బాగా చక్కగా ఉడికిపోతుంది. సో నేను లిడ్ అయితే పెట్టాను. ఆఫ్టర్ 10 minutes చూద్దాం. సో 10 minutes తర్వాత మన క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోయింది. మన ఆనియన్స్ కానీ చక్కగా బాగా మగ్గాయి, మెత్తబడ్డాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గ్లాస్ రవ్వకి, అంటే ఒరిగల దానికి 3.5 గ్లాసు నీళ్లు పట్టిందండి నాకు, ఓకేనా. 3.5 గ్లాసు నీళ్లు పట్టింది. సో నేను ఇక్కడ ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు కానీ వేసి దీన్ని కొద్దిగా బాయిల్ చేద్దాం, ఓకేనా. బాయిల్ చేశాక మన ఒరిగలు, సో ఇక్కడ మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. సో నేను 1 cup ఆఫ్ ఒరిగలు తీసుకున్నాను. సో ఒరిగ బియ్యం 1 cup తీసుకున్నాను. చక్కగా ఇట్లా వేసేసి అంతా మొత్తం కలిపేసేసుకొని ఒక్కసారి ఇంకా మూత పెట్టేయచ్చు. సో నేను ఇక్కడ చక్కగా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని ఒక మూత పెట్టేసామంటే, మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని, చూడండి నేను ఇక్కడ పెడుతున్నాను, లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసేస్తున్నాను. నాకు కొద్దిగా కుక్ అవ్వడానికి కొద్దిగా లేట్ అయిందండి. సో చూడండి నేను కుక్ అవ్వడానికి ఒక 10 minutes పట్టలేదండి, సారీ, ఒక 20 minutes పట్టిందండి బాగా కుక్ అవ్వడానికి. సో కొద్దిగా నానబెట్టుకొని ఇంకా పెట్టుకుంటే ఇంకా బాగా మెత్తగా వచ్చేది. సో ఇక్కడ నేను నానబెట్టుకోలేదు కాబట్టి తినడానికైతే చాలా బాగుందండి, ఓకేనా. కొద్దిగా నేను కొత్తిమీర దాంట్లో వేసేసి చక్కగా మొత్తాన్ని కలిపేసేసుకొని సో మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో హెల్దీ, టేస్టీ అయిన మన ఒరిగల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా కుదిరింది, ఎలా అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రూ ఫుడ్ కిచెన్ ఏమి. సో ఇక్కడ నేను చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. సో చాలా వేడిగా ఉంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను.